తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్నది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు ఈ బైపోల్లో ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అయితే ఇక్కడ రోజుకో ట్విస్ట్లతో నేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోరు ఉంటుందని అందరూ భావించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోరు అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఆయా పార్టీలకు షాక్ ఇస్తూ ప్రజా సంఘాల తరపున ఉమ్మడి క్యాండిడేట్ను బరిలోకి దించాలని నిర్ణయించారు. అయితే ఆ అభ్యర్థి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి సై అంటే సై అంటున్నారు కొత్త అభ్యర్థులు. అసలు నియోజకవర్గంలో వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళు సైతం పోటీలో దిగుతామని ముందుకు వస్తున్నారు. అందుకే ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త క్యాండిడేట్స్ ఎంట్రీతో ప్రధాన పార్టీల అంచనాలు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉద్యమకారులకు గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు అన్యాయం చేశాయని ప్రజా సంఘాల నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చాక తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులు రంగంలోకి దిగారు. ఎన్నికల టైంలో RRR అలైన్మెంట్ను మార్చడంతో పాటు నష్టపరిహారాన్ని కూడా పెంచుతామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. పవర్లోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. వారి వద్దకు పలువురు నేతలు రావడం, సీఎంతో మాట్లాడతామని చెప్పి వెళ్లిపోవడం కామన్గా మారిపోయింది. అందుకే బాధిత రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భూ నిర్వాసితులంతా పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని భావించారు. కాకపోతే హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక నెక్స్ట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను యూజ్ చేసుకోవాలని నిర్ణయించారు. తమను నమ్మించి మోసం చేసిన పార్టీలను ఓడించి తీరుతామని శపథం చేస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ జేఏసీ తమ అభ్యర్థిని బరిలోకి దించేందుకు రెడీ అవుతోంది. ప్రధాన పార్టీలు సామాజిక స్థానిక సమీకరణాలకు అనుగుణంగా సిద్ధమవుతున్న సమయంలో ఈ అభ్యర్థులు పోటీతో ఫలితాలు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఈ బైపోల్లో పోటీ చేయకుండా ఉంటున్న ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తుందనే విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ నెలకొంది. మరోవైపు జూబ్లీహిల్స్ నుంచి ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించాయి. మరి ఈ అభ్యర్థులు కూడా పోటీలో నిలబడితే వారు ఏ పార్టీలకు చెందిన ఓట్లను చీల్చి వారి విజయావకాశాలను దెబ్బతీస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.